మనోభావాలు దెబ్బతీసే కింద వ్యవహరించావు కాబట్టి రాబో రోజుల్లో ప్రజా కోర్టులోనే దీనికి సమాధానం ఉంటుంది. నాకైతే గట్టి విశ్వాసం నమ్మకం ఉంది. రాబో రోజుల్లో దీని మీద అత్యున్నత న్యాయస్థానం ఎప్పుడు కానీ ఇప్పటి వరకు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి అన్ని అంశాలు స్వామివారి పట్లే ఉన్నాయి. ధర్మమే గెలిచింది. ధర్మో రక్షిత రక్షిత. ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది. ఇలా అధర్మ పక్షాన్ని నిలిస్తే చరిత్రలు చెప్తా ఉన్నాయి. మనకు చరిత్రలు చెప్తా ఉంది. కొండ మీద ధర్మారెడ్డిని పెట్టుకొని నీ చైర్మన్గా నీ మనుషుల్ని పెట్టుకొని నువ్వు ఏమేమి చేసావో అన్నీ రాబో రోజుల్లో బయటపడతాయి. కాబట్టి ధార్మిక క్షేత్రంలో మీరు చేసినటువంటి దుర్మార్గాలు అన్నీ ఒకటి వెంకటేశ్వర స్వామి బయట పెడుతున్నాడు. ఇది ఏదో రాజకీయ కక్షతో మేము చేసింది కాదు. రాజకీయాలు భగవంతుని అడ్డం పెట్టుకొని మళ్ళీ చెప్తున్నా, భగవంతుని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయాల్సిన అవసరం మా ఎన్డీఏ కూటమికి లేదు. ఇది పూర్తిగా వెంకటేశ్వర స్వామి భక్తుల వెంకటేశ్వర స్వామి పవిత్రతకి సంబంధించిన అంశం కాబట్టి మేము రాజకీయ కోణంలో దీన్ని చూడట్లేదు. మీరు దాన్ని రాజకీయ కోణంలో చూసి దీన్ని ఏదో రాజకీయ కక్షగా మీరు ప్రజల్లోకి తీసుకుపోవాలని మీరు అనుకుంటున్నారు. మీ మాటలు ఎవరు ప్రజలు కానీ భక్తులు కానీ నమ్మే పరిస్థితి లేదు.